హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ చాలా ఈజీగా, అంటే బ్యాచిలర్స్ కూడా, ఏ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా టమాటా పప్పు ఎట్లా చేసుకోవాలో నేను చెప్తాను. ముందుగా కందిపప్పు కడిగి నానబెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లో టమాటాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ, టమాటా పప్పు కాబట్టి టమాటా, మిర్చి, పెద్దుల్లిపాయ ఇవి కొంచెం కట్ చేసుకొని దాంట్లో వేసుకొని తగినంత చింతపండు కూడా కాస్త ముందే కుక్కర్లోనే వేసేసుకుంటే తర్వాత దానికి మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ అవనిస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది. తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత పప్పు వెనుపుకొని సైడ్న వేరే డిష్లో పోపు పెట్టేసుకొని ఈ పప్పు ఇదంతా తీసుకొని పోయి పోపులో చిన్నుల్లిపాయ, కరివేపాకు ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఉల్లిపాయ కట్ చేసి కూడా పోపులో వేసుకోవచ్చు. ఈ పప్పు వెనుపుకునేటప్పుడే దాంట్లో ఉప్పు, కారం మీ టేస్ట్ సరిపోయినట్టు పసుపు వేసుకొని బాగా మెత్తగా వెనుపుకొని దీన్ని తీసుకెళ్ళి పోపులో వేసేసుకొని కాస్త ఉడకబట్టేదాకా కాస్త గంటితో కలుపుకుంటూ కొంచెం నీట్గా లైట్గా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్కి సరిపోయినట్టు ఉప్పు, కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి. చాలా ఈజీ, హెల్దీ. ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. పప్పు రెడీ అండి. మీకు బాగా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ, టేస్టీ, హెల్దీ.